వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం పకోడా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అవునండి, మీరు విన్న నిజమే. పకోడాతో కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. పకోడా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆ పకోడాతో ఈ విధంగా కర్రీ చేసి పెట్టారంటే ఇంకా ఇష్టంగా తింటారనమాట. అందుకోసం ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ పకోడా తీసుకొని ఈ విధంగా ప్లేట్‌లో తీసి పక్కన పెట్టండి. కొంచెం అది ఆరుతుందనమాట. ఆరబెట్టేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ అలాగే ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో ఒక ఎర్రగడ్డ, అలాగే ఒక 4-5 చిన్న టమోటాలను తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి, అలాగే లైట్‌గా ఇంగువ కూడా వేసి, మనం కట్ చేసుకున్నాం కదండీ ఎర్రగడ్డ, కరివేపాకు, దాన్ని బాగా వేయించాలి. సో, ఎర్రగడ్డలు హాఫ్ వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్‌లో మసాలాస్ కూడా వేసుకోవచ్చనమాట. ఆనియన్, కొబ్బరి కూడా మిక్స్ చేసింది. అవంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసి, అందులో పసుపు పొడి, మిరప్పొడి, అలాగే ధనియాల పొడి వేసి, గ్రేవీ పట్టడానికి లైట్‌గా సాల్ట్ కూడా వేసి, మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి టమోటాస్‌ని మగ్గనివ్వాలనమాట. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి టమోటాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా! టమోటాస్ అంతా ఈ విధంగా మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయండి. 2 గ్లాసెస్ వాటర్ పోసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. మొత్తం ఈ వాటర్‌లో టమాటా గ్రేవీ అంతా దిగేలాగా బాగా ఇంకొకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళా దానికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూసారు కదా! ఎసరు ఎలా కాగుతుందో, ఈ విధంగా బాగా ఉడుకుతుందనమాట. ఇలా ఉడికేటప్పుడు మనం పకోడా ఉంది కదండీ! ప్లేట్‌లో తీసి పెట్టుకునింది. ఆ పకోడా అంతా కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు పకోడా వేసిన తర్వాత మంటని సిమ్‌లో పెట్టేయండి. హై ఫ్లేమ్‌లో ఉందంటే పకోడా గ్రేవీని మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని కర్రీ అనేది గట్టిపడుతుందనమాట. అలా కాకుండా సిమ్‌లో పెట్టేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఉడకనివ్వండి చాలు. అంతే 5 మినిట్స్ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ పకోడా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.